గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెడ్డివాణి వలస గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక పాఠశాల కూలిపోయి సుమారుగా 20 సంవత్సరాల పైన సరే ఇంతవరకు కూడా దానికి సంబంధించిన మరమ్మతులు కానీ దానికి సంబంధించినటువంటి కొత్త బిల్డింగ్లు కానీ ఏది కూడా లేకుండా ఈరోజు పిల్లలైతే ఒక పాడుబడినటువంటి ఒక బంగ్లాలోను అలాగే మరొక వైపు అద్దె భవనాల్లోనూ ఇంతవరకు కూడా తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్తగా కట్టడానికి అయితే దానికి సంబంధించి కార్యాచరణ చేసినప్పటికీ కూడా పూర్తిగా ఈరోజు చూసుకునే సిమెంట్ బస్తాల పైన మధ్యన అలాగే దానికి సంబంధించిన ఆనుకుని ఉన్నటువంటి ఆ గోడలకు అనుకున్నటువంటి ఆ మధ్యలోనే క్లాసులు జరగడం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటూ ఈరోజు కలెక్టరేట్ వద్దకు కూడా వచ్చి మా స్కూల్ మాకు ఇప్పించండి, మా స్కూల్ మాకు కట్టించండి అంటూ కూడా చిన్న పిల్లలతో ఆ తల్లులు ఈరోజు పూర్తిగా ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే చూడొచ్చు రెడ్డివాణి వలస పాఠశాలకు సొంత భవనం వెంటనే ఏర్పాటు చేయాలంటూ కూడా చిన్నపిల్లలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లులు కూడా తీసుకుని వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ తల్లులు అయితే ఉన్నారు, తల్లులతో కూడా మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి అమ్మ, ప్రధాన మీ సమస్య ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు మీకు అక్కడ స్కూల్ లేదు? 1998 స్కూల్ పడిపోయిందండి. ఇప్పటికి వచ్చి ఆ స్కూల్ కూడా కట్టలేదండి. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాము. ఆ ఇల్లు కూడా సిమెంట్తో అసలు చుట్టూ సిమెంట్ అండి, చాలా ఇరుగ్గా ఉంది. సుమారు 30 మంది పిల్లలు చదువుతున్నారండి, 3 ఊర్ల నుంచి వస్తున్నారు. ఆ ఇల్లు లేక ఇబ్బంది అయిపోతున్నారు. ఎప్పటికప్పుడు జ్వరాలతో జబ్బులతో ఉంటున్నారండి. తొందరగా మా స్కూల్ రావాలని కోరుకుంటున్నామండి. మాది రెడ్డివాణ వలస. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అయిపోతున్నారు. వాళ్ళకి ఆటలు లేవు, పాటలు లేవు సరిగ్గా. స్కూల్ బిల్లు తొందరగా అదే అమౌంట్ పడిపోయింది కానీ వేరే స్కూల్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించారు. మొన్న కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే లెటర్స్ చింపేశారు. మరి పిల్లలు ఎలా చదువుతారంటే మరి ఇప్పుడు ధర్నాకి రండి అంతే రాలేదు. లేదా సార్స్ అన్నారు పిల్లలు లేకపోయినా పర్లేదు మీరు వెళ్ళండి అన్నారు. కాకపోతే మనకి పిల్లల సమస్య కాబట్టి పిల్లలతో పాటు మేము వచ్చాము పిల్లలకి తీసుకొని. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మాకు ఈ స్కూల్ తొందరగా రడవ్వాలని అనుకుంటున్నాం మేము. చెప్పండి, పిల్లలు అక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఇప్పటి నుంచి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ టీచర్స్ ఎంతమంది ఉన్నారు? గత 20 సంవత్సరాల నుంచి స్కూల్ లేదు సార్. సుమారు 30 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇద్దరు టీచర్స్ వస్తున్నారు సార్. చాలా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్. ఆడుకోవడం కూడా స్థలం లేకుండా అయిపోతుంది సార్. అది అద్దె భవనంలో స్కూల్ చెప్తున్నారు కానీ పిల్లలకి కంఫర్టబుల్గా లేదు సార్. ఎందుకంటే తినడానికి కూడా ఒకవేళ ఆడుకోవడం కానీ చదువుకోవడం కానీ పిల్లలకి ప్లేస్ అనేది సరిపోవట్లేదు సార్. అవి ఉండడమే 2 ఇరుగు గదులు సార్. అందుకనే పిల్లలు ఒక్కోసారి అక్కడే సిమెంట్ మూటలు ఇంతకు ముందు ఉండి సార్, మొన్న తీశారు. ఆ సిమెంట్ వల్ల పిల్లలకి ఆరోగ్యం బాగోట్లేదు సార్. కాళ్ళ దగ్గర పుళ్ళు వచ్చేయడము, వారానికి జ్వరం వచ్చేయడం అలాగ అవుతుంది సార్. పిల్లలు కూడా సరిగ్గా స్కూల్కి వెళ్ళటం లేదు సార్, ఆరోగ్యం బాగలేక. అందుకని దయచేసి మాకు స్కూల్ తొందరగా రావాలని కోరుచున్నాం సార్. చూసాం కదా, ఈ తల్లులు అంతా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడి చెప్పండి అక్కడ మీ సమస్య ఏంటి, అక్కడ స్కూల్ కాకుండా ఏదైనా సమస్యలు ఉన్నాయా? అసలు సార్ మా పిల్లలు చదువుతున్నారు కానీ స్కూల్ మాత్రం బాగాలేదండి. మీరు స్కూల్ కట్టాలని కోరుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఆరోగ్యం బాగుంటుంది కదా. చూసాం కదా, ఈ తల్లులంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్కూల్లో పిల్లలు చదువుకుంటున్న టైంలో అయితే అక్కడ సిమెంట్ వచ్చి ఆ సిమెంట్ పూర్తిగా శ్వాస సంబంధించినటువంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు కూడా పిల్లలు పడుతున్నారు, జ్వరాలతో కూడా పిల్లలైతే ఇబ్బంది పడుతున్నారంటూ కూడా మరొక వైపు అయితే ఆ తల్లులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ కారణంగా అయితే పిల్లలు ఇప్పటికీ అనారోగ్య బారిన పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో పలుమార్లు మీ కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిమెంట్ బస్తాలు అయితే తీసారే కానీ అక్కడ పూర్తిగా ఎటువంటి నిర్మాణాలు కానీ ఏవి కూడా జరగట్లేదు. త్వరగా ఆ అద్దె భవనంలో కాకుండా మా సొంత భవనంలో మాకు ఇవ్వండి, అందులో మా పిల్లలకి చదువు నేర్పించండి అంటూ కూడా ఈ తల్లులు ఈరోజు ఆవేదన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.